హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. అంటే ఇతను చనిపోలేదా అనే ఒక సందిగ్ధం మీలోకి రావచ్చు, మీరు అనుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. అందరూ చచ్చిపోవాలి, అందరూ ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. మరి హానోకు శరీరం ఎక్కడా పాత పెట్టబడలేదు. ఆయన తర్వాత ఎందరో చనిపోయారు భక్తులు. మరి వాళ్ళందరూ భక్తులు కారా? వాళ్ళందరికీ ఎక్కువ మందికి సమాధులు జరిగాయి. మరి ఈయనేమో సమాధి కాకుండా దేవుడు తను తీసుకుని వెళ్ళిపోయాడు అనే సందేహం మనకు రావచ్చు. ఐదవ వచనం, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయాను కనుక అతడు కనబడలేదు. ఇక్కడ దేవుడు కొనుపోబడుట అనేది గొప్ప సంగతి. అందరినీ దేవుడు కొనిపోతాడు, అందరినీ కొనిపోతుంటాడు ఆయన. మనం మాట్లాడుకుంటాం, ఎవరైనా మన వాళ్ళు చనిపోయిన స్వకీయులు కానీ దూరస్తులు కానీ ఎవరైనా చనిపోతే మనం ఒక భాషా ప్రయోగాన్ని చేస్తాం. దేవుడు అతన్ని కొనిపోయాడండి, దేవుడు అతన్ని తీసుకుపోయాడండి. ఆయన వెళ్ళిపోయి 2 ఏళ్ళు అయిందండి. దేవుడు అతన్ని తీసుకుని పోయి 10 ఏళ్ళు అయిందండి అని మన భాషలోనే అనేక వాస్తవాలు మనం మాట్లాడుతూ ఉంటాం, కానీ మనం గ్రహించం. ఎందుకంటే చావు అనేది ఒకే ఒకసారి మానవ జీవితంలో వస్తుంది. దానితో లోకంతో ఉన్న సంబంధాలన్నీ తెగిపోతాయి. లోకం నిన్ను ఏమీ చేయలేదు. అప్పుల వల్ల, ఆస్తుల వల్ల, రౌడీల, గుండాల, హంతకుల ఎవ్వరూ నిన్నేమీ చెయ్యలేరు. ఎందుకంటే దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు కనుక. మనలందరినీ దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుని తీసుకుని వెళ్ళటం అనేది గొప్ప సంగతి. అంటే హానోకు వెళ్ళటం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంటుంది కావచ్చు. కానీ మాటలలో అర్థం ఒక్కటే అర్థం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడను. అతను చావు చూడలేదట. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను.
చనిపోవడంలో రెండు రకాలైన వారు కనబడతారు. అందరూ చచ్చిపోతారు, ఇక్కడ మిగిలే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనందరం చచ్చిపోతాం, వెళ్ళిపోతాం. నాకంటే చిన్నవారు ఎంతోమంది వెళ్ళిపోయారు, నాకంటే పెద్దవారు ఎంతోమంది వెళ్ళిపోయారు. దేవునికి ఇష్టలై ఉండడం ఇంకా వేగంగా వెళ్ళిపోతారు అంటున్నాడు. దేవుడు అతన్ని కొనుక్కోయిన కనుక అతడు కనబడలేదు. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందెను. దేవుడు తీసుకుని వెళతాడు. చచ్చిపోయాడు పాపం అని ఎవరు జాలిపడవలసిన అవసరం లేదు. చనిపోయిన వారిని చూసి అయ్యో పాపం అని, నీతిమంతుల విషయంలో ఆ మాట అన్నవసరం లేదండి. నీతిమంతులు వాళ్ళు పరదేశికే వెళతారు, వాళ్ళు పరదేశికి వెళతారు, నరకానికి వెళ్ళరు. కనుక దేవుని పిల్లలారా, పరదేశుకు మనం వెళ్ళాలి అని మనం అనుకుంటే ఏం చేయాలనుంది ఇక్కడ? దేవునికి ఇష్టులై ఉండాలి అనేది ఇక్కడ కనబడుతుంది. దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు. భూమి మీద యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీవు నాకు అప్పగించిన ప్రతి పనిని సంపూర్ణముగా జరిగించితిని. 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యేసు మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి యేసుక్రీస్తు ఇలా అంటున్నాడు, తండ్రి, చేయుటకు 33 ఏళ్లలో నేను ఎన్ని పనులు చెయ్యాలో ఆ పనులన్నీ లిస్టు నువ్వు నాకు ఇచ్చావు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను ఏ ఒక్కటి కూడా ఇది మర్చిపోయాను, ఇది విడిచిపెట్టేశాను అని ఏ ఒక్కటి కూడా నేను విడిచిపెట్టక మీరు నాకు అప్పగించిన ప్రతి పని పూర్తి చేసేసాను అని యేసుక్రీస్తు అంటున్నాడు. నా పిల్లలు రకరకాల ఊర్ల నుంచి వచ్చి రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నారండి. నైట్ టైం నాయన ఈ టేబుల్ ఇక్కడి నుంచి తీసేయండి ఒకసారి. ఇద్దరు వచ్చి ఈ టేబుల్ తీసేయండి, అల్లా మూల పెట్టు. ఆయన మోదవలస నుంచి వచ్చిన పిల్లలు రండి, ఎదురుగుండా నిలబడండి. లైట్లకి ఎదురుగుండా నిలబడ. ఓకే, కెమెరా ఆన్. నాయన మీరందరూ వీళ్ళు చూస్తున్నారు కదా, నైట్ టైం లారీస్ పనిచేయడం, నిన్న నైట్ టైం లారీలు పనిచేయడం పంపించాను నాయన. అజిత్ అందరికీ పంపించాను. ఏమండి, నిజంగా ఈ పిల్లలు వాళ్ళ ఊరు వదిలేసి వాళ్ళని విడిచిపెట్టి సుమారు నెల కొన్ని రోజులు రాత్రింబవళ్ళు
పనిచేస్తున్నారండి అక్కడ. ఇవాళ ఆరాధనకు వచ్చారు పాపం అక్కడి నుంచి. రాత్రి నిజంగా ఆ ధూళిలో వాళ్ళు పనిచేస్తుంటే, ఎందుకంటే చాలా పెద్ద నిర్మాణం అది. ఏ ఏ ఊర్లు ఉన్నాయనైనా మీ దగ్గర? మంత్రాలయం, పెద్ద కడబూరు, హాల్వి, ఆళ్లబండ, ఖమ్మం, రేపల్లె. చూసానైనా వీళ్ళంతా ఒకచోట ఉన్నవాళ్ళు కారణం. ఆయన డాడీ ఎప్పుడైతే మీరు రెండరా పని చేయటానికి, నాకు పిల్లలు కావాలి అని అన్నప్పుడు దేవుడు వాళ్ళ మనస్సును ప్రేరణిచ్చాడు. నిజంగా ఆడపిల్లలండి, నిజంగా వాళ్ళు ఆడవాళ్ళని కాకుండా అండి, వాళ్ళు ఎంత కష్టపడ్డారో నిజంగా అండి. చాలా నిజంగా బాధపడిపోయాను అనుకోండి నేను. ఆడపిల్లలు పనిచేస్తుంటే తలకు గుడ్డ కట్టేసుకొని, మగవాళ్ళ బుస్కోట్ వేసుకొని, మగవాళ్ళు చొక్కాలు వేసుకొని పిల్లలు కష్టపడ్డారు. నాయన, మీరెంత కష్టపడుతున్నారో, మన సంఘం ఎలాగైతే కష్టపడుతుందో అలాగే కష్టపడ్డారు ఈ పిల్లలందరూ. ఇప్పుడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, 5వ వచనం, అసాధ్యము కాగా దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. నిజంగా అండి, వీళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే, వాళ్ళకి దేవుడు వీళ్ళని పని చేయించాలి అని ఆయన రాసుకున్నాడు తన గ్రంథంలో. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని, భూమి మీద నేను మహిమపరిచితిని. పిల్లలు కష్టపడ్డారంటే నిజంగా. ఇక వీళ్ళకి కూలీ ఇవ్వలేక లాస్ట్లో ఒక రిక్వెస్ట్ పెట్టానండి, కొంచెం ఇస్తాను, మరి అన్నం పెడతాను. కొంతమంది ఏమీ తీసుకోలేదు, కొంతమంది కొంచెం తీసుకున్నారు అంతే. వాళ్ళు చేసే పని 1500, వాళ్ళు తీసుకునేది 500. నిజంగా ఈ విషయంలోనండి దేవుడు తన మహాకృపను బట్టి ఈ మహానిర్మాణాన్ని పూర్తి చేస్తున్నాడండి. కనుక దేవుని మాట ఇప్పుడు మనం చూస్తే, అతడు కొనుగోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందాడు ఆనోకు పరలోకానికి వెళ్ళే ముందు, అతడు కొనుక్కోబడక మునుపు, అతడు వెళ్ళక మునుపు, ఆయన చావక మునుపు హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. ఎందుకు కొనుక్కోబడ్డాడు? అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని. దేవునికి ఇష్టడంటే, దేవునికి ఇష్టడై ఉండుటంటే దేవుని ఇష్టాన్ని, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటం. యేసుక్రీస్తు అదే మాట అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమాట అన్నాడు? తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తిగా నెరవేర్చేశాను తండ్రి. నిన్ను మహిమపరిచాను తండ్రి. నేను కష్టపడి చూపించాను తండ్రి. నేను కష్టపడ్డం నువ్వు చూసావు కదా తండ్రి. గాడ్ బ్లెస్ యు నాయనా. దేవుడు మిమ్మల్ని దీవించాలి. చాలా గొప్పవాళ్ళు. కూర్చోండి.
కూర్చోండి, కూర్చోండి తల్లి. ఇలా నా పిల్లలు అయిన వారందరికీ కూడా భూమి మీద ఎక్కడెక్కడ ఏ దేశంలో ఉన్నా నా పిల్లలు కష్టపడేటట్టుగా చేశాను. అది నేర్పించానండి. ముందు నా పిల్లలకి మాటలు నేర్పించలేదు నేను. నా పిల్లలకి మాటలు నేర్పించలేదు నేను, పనులు నేర్పించాను. దేవుని ఎడ్ల పనులు చేయాలి అని. ఎందుకంటే మరి దేవుడికి నువ్వు ఇష్టంగా ఉండాలి అంటే పని చేయాలి, పనిని చెయ్యాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఎక్కువ మంది అంటే ప్రజలందరూ కూడా వేకువన లేచినప్పటి నుండి రాత్రి పండుకునేటంతటి వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మగపిల్లలు మీటింగులు పెట్టారు, చాలా కష్టపడ్డారు. మీరు కష్టపడ్డారు. మీరంతా డబ్బులు వేలకు వేలు వాళ్ళ చేతిలో పెట్టారు. అందుకే దేవుడు మీటింగులు ఘనంగా వాళ్ళ చేత జరిపించాడు. తన ఇష్టాన్ని వాళ్ళ ద్వారా నెరవేర్చుకున్నాడు. అలా నెరవేర్చుకున్న తండ్రి సంతోషంగానే ఉంటాడు. అమ్మయ్య, ఇన్ని కోట్ల మంది పిల్లల్లో నా పిల్లలు పనిచేస్తున్నారు, నా పిల్లలు నా కోసం వచ్చారు, నా పిల్లలు నా పనిలో ఉన్నారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి భూమి మీద గొప్పవాడు కావాలనుకుంటాడే కానీ భూమి మీద దేవుని పనిలో ఉండాలని మాత్రం అనుకోడు. ఎంతసేపు తన భర్త, తన భార్య, తన పిల్లలు, తన ఇల్లు, తన ఉద్యోగం, తన సంపాదన కోసమే ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడతారే తప్ప దేవుని కొరకు పని చేయరు. అసలు దేవుని కొరకు వాక్యం వినడానికి రారు. దేవుని వాక్యాన్ని వినడానికి రారు. దేవుని పిల్లలారా, నిజంగా మన సంఘంలో ఉన్నవాళ్ళు మరి బాధ్యతలు తీసుకున్నటువంటి ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఆ కుటుంబాలు ఒక్కొక్క కుటుంబం 15,000 ఇవ్వటం అనేది రియలీ గ్రేట్ థింగ్, గొప్ప సంగతి, చాలా సంతోషం. మరి శౌరి గారు కన్నీళ్లు పెట్టే రోజులు నాకు ఇప్పటికీ గుర్తుంటాయి. తన కుమార్తెకు పెళ్లి కాలేదని బాధ. నిజంగా అండి, అదే సంవత్సరం శౌరి గారి కుమార్తెకు వివాహం చాలా ఘనంగా జరిపించామండి. దేవుడిచ్చాడు మంచి అల్లుడిని. ఎలా చెప్పగలం మంచి అల్లుడని? మామయ్య ఎంతవరకు దేవుని కోసం ఇస్తున్నాడో నేను అంతవరకు ఇవ్వాలని ముందుకొచ్చినవాడు. అంటే భర్త దేవుని పనిలో ముందుకు వెళ్తున్నాడు అంటే కారణం వెనకాతల భార్య ఉంటుంది. అంత డబ్బు ఇచ్చేస్తే ఎలాగండి మనం ఏమైపోతాం అని చెప్పారు. ఇలాగా డబ్బు ఇద్దాం అనుకున్నారు, కొంత దాచి కొంత ఇచ్చేద్దామన్నారు. లాస్ట్లో వాళ్ళ మనసు మారింది, చచ్చిపోయారు ఇద్దరు. కానీ శౌరి గారి కుమార్తె మంచి సూచనలు, మంచి ఆలోచనలు భర్తకి ఇచ్చింది, తన ప్రోత్సాహాన్ని. నిజంగా శౌరి గారి అల్లుడు ఇంత బుద్ధిమంతుడా అని కొంతకాలం క్రితం ల్యాప్టాప్ ఇచ్చినప్పుడే నేను ఆయన విషయంలో గర్వపడ్డాను. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. నన్ను అడగడానికి వచ్చాడు అమ్మాయిని. తప్పనిసరిగా మాట్లాడతావు నాయన. మంచి కుటుంబం వాళ్ళది, రాజమండ్రి మంచి కుటుంబం. మరి ఆ కుటుంబం ఇవ్వగలిగినది ఇస్తూ ఈ మీటింగ్కి 2 అనకూడదు కానీ 2 లక్షలు ఇచ్చారు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. దేవుని పిల్లలారా, మరి దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? ఏ విధంగా నెరవేరుస్తున్నారు?
పనిచేసి నెరవేరుస్తున్నారా? దేవునికి ఇచ్చి దేవుణ్ణి సంతోషపెడుతున్నారా? దేవుని కొరకు పనిచేసా, దేవునికి ఇచ్చా, ఏదైనా ఒకటే. దేవునికి ఇచ్చైనాక దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుని కొరకు పనిచేసైనా దేవుణ్ణి సంతోషపెట్టాలి. మరి దేవుణ్ణి సంతోషపెట్టడానికే కదా భూమి మీదకి మనం వచ్చింది. దేవుడు మనల్ని అక్కడి నుంచి చూస్తున్నాడు. భూమి మీద పిల్లలందరూ కూడా వ్యతిరేకులైపోయారు దేవునికి. చూడండి, ఈ 800 కోట్ల మంది కూడా దేవుడి కొరకు బ్రతకటం లేదు. వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ బంధువుల కోసం, వాళ్ళ కోసం బ్రతుకుతున్నారు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా సుమారు ఆ స్థలం కొనటమే ఇంచుమించండి 5 కోట్లు. ఆ స్థలం కొనడమే 5 కోట్లు కొన్నాం. దేవుడు ఇచ్చాడు అంటే చవకగా ఇవ్వలేదండి, ఆయన పెద్ద రేటుగా ఇచ్చాడు. కానీ మనల్ని ఆనుకొని అటాచ్డ్ ల్యాండ్ అసలు దొరకదండి అక్కడ. ఎక్కడ 2-3 ఏళ్ళగా ప్రయత్నిస్తున్నా అక్కడ ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళకి సరిపోవటం లేదు స్థలం. అందుకే 2000 మంది పండుకొని, ఈజీగా పండుకొని ఒక పెద్ద భవనం అన్నమాట అది. చూదురు కానీ మీరు సెమినార్కి వచ్చి సిద్ధం చేస్తున్నాను, తొందరగా చేయమని. పూర్తవుతుంది, మీరందరూ వస్తారు. నా పిల్లలందరితో దేశవ్యాప్తంగా నా పిల్లలు వస్తారు. నా పిల్లలందరినీ సంవత్సరానికి ఒకసారి కళ్ళారా చూస్తాను, వాళ్ళకు వాక్యాన్ని చెబుతాను, వాళ్ళకు వాక్యం చెప్పి పంపిస్తాను. తండ్రి ఆశ అదే కదండి. భూమి మీద కూడా తల్లిదండ్రులు పిల్లల్ని రప్పించుకుంటారు. మరే నాన్న మమ్మల్ని చూడడానికి ఒకసారి రారా, కోడల పిల్లల్ని తీసుకొని, పిల్లలు తీసుకొని రారా, పిల్లలు చూడాలని ఉంది అని అంటుంటాం మనం. మన అల్లుడు కానీ, మన కోడలు కానీ ఈ ఇతర ప్రాంతాల వారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి పక్కిళ్ళు కాదు కదా, వెడ్డ వచ్చి చూసి వెళ్ళిపోవడానికి. అందుకే సంవత్సరానికి ఒకసారి పిల్లలకి సెలవులు రాగానే వాళ్ళందరూ తల్లిని తండ్రిని చూడడానికి వస్తారు. అలాగా నేను ఎంతో, నా మనసెంతో పొంగిపోతుందని మీకు తెలీదు. 10వ తారీఖు నుంచి రావడం ప్రారంభం అవుతుంది. జనవరి 2025 జనవరి 10వ తారీఖు నుంచి నా పిల్లలు వచ్చేస్తారు. 12వ తారీఖు రావాలి, 10వ తారీఖు నుంచి నా పిల్లలు వస్తారు. మరి నా దగ్గర ఉన్న ఈ పిల్లలందరూ అక్కడ వచ్చే పిల్లలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, అన్నయ్యలకి గదులు శుభ్రం చేస్తారు, కడుగుతారు, పరిశుభ్రంగా ఉంచుతారు, మట్టి లేకుండా చేస్తారు. ఈ పిల్లలు అలాగా ఇదిగో రేపు వెళ్తున్నాం. మరలా రేపు ఈ తారీఖు 10, 11, 12, 13 డిసెంబరు 10, 11, 12, 14, 13 చర్చ్ అంతా వెళుతుంది. వచ్చే వాళ్ళ కోసం రంగం సిద్ధం చేయాలిగా. కనుక దేవుని పిల్లలారా, మన బ్రతుకు కాలం అంతా ఇక మనం ఎప్పుడు వెళ్ళిపోతాము అనేది దేవుడు మనకు చెప్పలేదు, వ్రాయలేదు. ఎందుకు పంపించాడో, ఎందుకు బ్రతికిస్తున్నాడో మాత్రం రాయించాడు. పంపించడం ఆయన కోసం, బ్రతికించడం ఆయన కోసం. చనిపోవడం అది ఆయన కోసమే. కానీ మనకు చావు అంటే భయం. ఎందుకు? పరలోకం గురించిన జ్ఞానం లేదు, మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్తామనే నమ్మకం లేదు. అంతే కదండి. అయ్యో మనం చచ్చిపోతామా? చచ్చిపోతాం బాబు, చచ్చిపోతాం. చావుకు భయపడకుండా, చావుకి మీ కన్నతండ్రి దగ్గరికి వెళ్తున్నారు. ఆయన ఎదురు చూస్తున్నాడు మీకోసం. నా పిల్లలు ఎప్పుడు వస్తారు? జాన్సన్ ఎప్పుడు వస్తాడు? చందు ఎప్పుడు వస్తాడు? ప్రేమ్ కుమార్ ఎప్పుడు వస్తాడు?
ఎప్పుడు వస్తారు? ఫ్లారెన్స్ ఎప్పుడు వస్తుంది? తన పిల్లల కోసం ఆయన ఆశపడుతున్నాడు తొందరగా రావాలని. కానీ పనులు పెట్టాడు కదా, ఆ కాలంలో ఆ పనులన్నీ మనం పూర్తి చేసేసి సిద్ధంగా ఉంటే నిన్ను చక్కగా తీసుకెళ్ళిపోతాడు. కనుక భూమి మీద ఏమన్నాడో ఆ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 6వ వచనం, 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందెను. దేవునికి ఇష్టుడై ఉండాలి, దేవుని పని చేసి ఇష్టుడై ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. మరణము చూడకుండునట్లు అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండినని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు అతను కనబడలేదు. ఏమండి, హానోక్ గారు ఈ మధ్యన కనిపించడం లేదంటే దేవుడు తీసుకెళ్ళిపోయాడండి ఆయన్ని. మీరు అదే చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఆ మాటలే చెప్పండి. అయ్యో పాపం చచ్చిపోయాడు అని మనం అంటాం మన అలవాటు ప్రకారంగా. కానీ అక్కడ యాక్చువల్గా మనం మాట్లాడవలసిన మాట అంటే ఆయనకేటండి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీకి చాలా ఉంది మీరు అనుభవించడానికి. భూమి మీద మనుష్యులు అందరి దగ్గర ఉన్న డబ్బు కంటే ఇంకా ఎన్నో కోట్ల రెట్లు ఎక్కువ ఉంది మీకు అక్కడ. మీ గురించి దాచి భద్రపరిచాడు ఆయన. కోటాను కోట్లు మీరు లెక్క పెట్టలేనంత ఆస్తి ఒక్కొక్కరికి ఆయన ఉంచాడు. ఎందుకంటే ఆయన ఉన్నది ఒక ఆకాశం మీద కూర్చోలేదు. ఆయన ఒక ఆకాశం మీద కూర్చోలేదు. ఎన్ని ఆకాశాల్లో ఉన్నాడట? మహాకాశముల యందు. మన దేవుడు ఎక్కడున్నాడట? మహాకాశముల యందు ఆసీనుడై ఉన్నాడు అంటాడు. మహాకాశముల యందు ఆసీనుడై ఉన్నాడు. మరి మీకు ఎన్ని ఆకాశాలు కావాలా? ఒక భూమే తట్టుకోలేకపోతున్నాం మనం. ఈ నక్షత్ర మండలంలో ఇది ఒక చిన్న, రాత్రే చెప్పాను, చుక్క లాంటిది ఈ భూమండలం. చిన్న చుక్క. ఈ చుక్క మీదే మనం ఇంత గర్వపడిపోతుంటే ఆ లోకానికి వెళితే ఎంత సంబరపడిపోతాం మనం అంతా. నేను అందుకే ముందు వెళుతున్నాను. ఫిలిప్పు, నేనేమి మీతో ఉండకూడదు, నేను మీతో ఉండాలి అని నాకు లేదయ్యా. దేవుడు నాకు భూమి మీద పని అప్పగించాడా? 33 ఏళ్ళు చేశానా? మళ్ళీ ఇప్పుడు అక్కడికి రమ్మంటున్నాడు. దేనికి? మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మళ్ళా నేను అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నానంటే మళ్ళీ మీకు ఇల్లులు తయారు చేయాలి. వెళ్ళి నాకు ఖాళీ లేదయ్యా. భూమి మీదకు పంపితే భూమి మీద పని, మళ్ళా తన దగ్గరికి వెళితే మీ పని. భూమి మీదకి వచ్చింది మీకోసమే, భూమి మీద నుంచి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నది అది మీకోసమే. నిజంగా యేసుక్రీస్తు వారు అంతా మన కోసమేనండి. యేసుక్రీస్తు కానీ, ఆయన కన్న తండ్రి, మన తండ్రి కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, వీళ్ళు ఎప్పుడూ మన కోసమే ఆలోచించి ఉంటున్నారు. మరి మనం వాళ్ళ కొరకు ఆలోచించొద్దా? మీ అందరికంటే ముందు నేనే ఆలోచించాలి. ఎందుకంటే నా ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది కనుక. నా ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది కనుక మరి వెళ్ళవలసిన కాలం దగ్గరికి పడుతుంది కనుక సిద్ధపడాలి. ఆయన గురించి సిద్ధపడాలి. ఓకే.